హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. రీసెంట్గా మేము తిరుమల దర్శనానికి అయితే వెళ్ళాము. అక్కడ దాదాపు 7 నుంచి 8 గంటలైతే నిరీక్షణ. అందులో కంపార్ట్మెంట్లో వేచి చూసిన క్షణం అయితే ఎప్పుడెప్పుడు స్వామివారి దర్శనం అవుతుందా అని ఆ ఒక్క ఆలోచన తప్ప ఇంకేదీ లేదనుకోండి. అందరినీ ముందైతే పంపించేశారు. లైన్ కదలగానే మమ్మల్ని మాత్రం వెండి వాకిలి దగ్గరకు వచ్చేసరికి సడన్గా లైన్ అంతా ఆపేశారు. ఇక కొన్ని క్షణాలు చాలా టెన్షన్ అయితే అనిపించింది. ఇంకా ఎంతసేపు అని అనుకునే లోపే ఆ తర్వాత స్వామివారి దగ్గరకైతే వెళ్ళిన క్షణం జస్ట్ ఒక 2 సెకండ్లు మాత్రమే ఆయన ఇట్లా కనురెప్ప తెరిచి చూసామో లేదో, ఇక ఆ 2 సెకండ్లలో నాకైతే ప్రపంచం మొత్తం ఇక్కడే ఆగిపోయినట్టయితే అనిపించింది. స్వామివారిని చూడంగానే తెలియకుండానే నా కళ్ళల్లో నుంచి అయితే వాటర్ కూడా వచ్చేసాయి. మరి అసలు అంత ఎమోషనల్, అసలు ఆ ఎమోషన్ నేను మాటల్లో కూడా చెప్పలేకపోతున్నాను. అది కేవలం శ్రీవారి దయ మాత్రమే అనుకుంటున్నాను. ఎన్ని కష్టాలైనా, ఎన్ని గంటలైనా శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూడటం కూడా నిజంగా ఒక అదృష్టంగానే భావిస్తున్నాను. మీరు కూడా తిరుమల వెళ్ళినప్పుడు, స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు ఆయనను చూడగానే మీకు కూడా ఇలాంటి ఫీలింగే ఎక్కడైనా అనిపించినుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.